అమ్మాయి డెసిషన్ తెలుసుకోవాలి. ఈ మంత్ ఖచ్చితంగా వెళ్ళాలి. నువ్వు రామా అలా మాట్లాడుతున్నాండి. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయమచ్చా? శివ నీ డైలాగ్. ఎలాగైనా డెసిషన్ తెలుసుకోవాలి. నందు నీది. పైసలు తప్ప ఏదైనా చేస్తాం. దయచేసి నాకంటే రాకురా, దరిద్రం మొత్తం నాకంటే వచ్చినట్టుంది. దీని గురించి చచ్చిపోవచ్చు కదరా. దీని గురించి చచ్చిపోమని చెప్పచ్చు. చచ్చిపోరా, దరిద్రం వదిలిపోతుంది. ఓకే, మనకు తెలిసిన కాలేజ్ చాలా ఉన్నారు, ఎవరిని ఒకరు సెట్ చేస్తాం. గెట్ అవుట్ అని వెళ్ళిపో. రోలింగ్ ద యాక్షన్. మనకు తెలిసిన కాలేజ్ చాలా ఉన్నారు, ఎవరిని ఒకరు సెట్ చేస్తాం. గెట్ అవుట్ అని వెళ్ళిపో. ఓకే, కట్ కట్. టైం అయింది. హీరో టైం ఎంత? బ్యాటరీ తీసుకుందా? ఛార్జింగ్ పెట్టారా? 2 o'clock తీసుకొచ్చి అయిపోయింది. ఇక్కడ గిఫ్ట్ అక్కడ నుంచి తీసి హీరోయిన్ ఏంట్రా ఇది హీరో నువ్వు నా లవ్ నాకు తీసి 1 year అయింది. లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాలో సర్మ అయ్యావు. లైఫ్ని లైఫ్ లాంగ్ షేర్ చేసుకున్నామని. సో నీకు నా చిన్న గిఫ్ట్. అలా హ్యాపీ లుక్లో ఉన్న మా హీరోయిన్ తీసుకోండి. అది ఇక్కడ యాక్షన్. హీరోయిన్ ఇంకా వెళ్దామా? టైం అయింది. హీరో టైం ఎంత? బ్యాటరీ తీసుకుందా? ఛార్జింగ్ పెట్టారా? 2 o'clock తీసుకొచ్చి అయిపోయింది. ఇక్కడ గిఫ్ట్ అక్కడ నుంచి తీసి హీరోయిన్ ఏంట్రా ఇది హీరో నువ్వు నా లవ్ నాకు తీసి 1 year అయింది. లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాలో సర్మ అయ్యావు. లైఫ్ని లైఫ్ లాంగ్ షేర్ చేసుకున్నామని. సో నీకు నా చిన్న గిఫ్ట్. అలా హ్యాపీ లుక్లో ఉన్న మా హీరోయిన్ హ్యాపీ లుక్ ఉన్నావు. ఇదే డైలాగ్ డేట్ అండ్ టైంతో సహా మన ఫస్ట్ టైం కలిసిన ప్లేస్ని గుర్తుపెట్టుకున్నావు. నువ్వు చాలా గ్రేట్ రా హీరో. నా ప్రేమను యాక్సెప్ట్ చేయమని నేను వెనకాల కుక్కలాగా తిరిగాను కదా, గుర్తుంటుందిలే. ఓకే, యాడ్ కట్. చూడు, రెడీ. రోల్ రోల్ రోలింగ్ యాక్షన్. ఆయన ఇప్పుడు ఎందుకు అంత పెద్దగా? దిస్ ఇస్ వెరీ హీరో డైలాగ్. ఎందుకే ఇంత ఎమోషన్ అవుతుంది? మొహమ్మద్ లేకుండా తీసుకుంటాను. హీరోయిన్కి టీయర్స్ అలా వస్తున్నాయి. హీరో ఏ వాట్ ఇంత ఎమోషనల్ అవుతున్నాం. హీరోయిన్ అలా ఆయన మీద పడుకుంటూ అలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై లైఫ్. ఓకే, అది ఓకే. బట్ అది కొంచెం డైలాగ్ యాక్షన్. హీరో డైలాగ్ వాట్ ఐ పుష్. ఓకే, అలా లేనవమ్మా, నేనయ్యి నీ డైలాగు థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై లైఫ్ అని చెప్తున్నావు. ఆ డైలాగ్ అయిపోయిందమ్మా. డైలాగ్ అయిపోయిన తర్వాత హీరో డైలాగ్ ఎందుకు అలా ఎమోషన్ అవుతున్నావు? లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను. రోజు లైఫ్ అలా ఉంటాయి చూడమ్మా. ఓకే మామ లేదు సార్. రెడీ నవ్వా రోలింగ్ డా. ఓకే, రెడీ. రోల్ అయిపోయిందా చెప్పు. రోల్ అన్నా. రోలింగ్ యాక్షన్. అలా ఏది పడుతున్నారమ్మా? కొన్ని ఫీల్ డైలాగ్ మన వేళ్ళ మధ్య గ్యాప్ ఇలా ఒకరినొకరు పట్టుకొని నీ కోసం నా కోసం నువ్వు ఉన్నావని చేసుకోవడం అలా లేనయ్యావు. సారీ, కట్. వేస్తే వెయ్యి. యాక్షన్. డేట్ అండ్ టైం సహా మన ఫస్ట్ కలిసిన ప్లేస్
చాలా గ్రేట్ రా. అలా హీరో ఒక డైలాగ్ చెప్తాడు, నీ ప్రేమ నచ్చ చేయడానికి చెప్తున్నావమ్మా, అలా ఫీల్ అవుతున్నావమ్మా. ఫీల్ అయిన తర్వాత హీరోయిన్ డైలాగ్ అయినా ఇది ఎందుకు దిస్ ఇస్ బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. హీరో ఎందుకు అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నావు? కట్ కట్ కట్. ఇక్కడ ఈ డైలాగ్ చెప్తున్నా. యాక్షన్. హీరోయిన్ ఇంకా వెళ్దామా, టైం అయింది. హీరో టైం ఎంత? బ్యాటరీ తీసుకుందా? ఛార్జింగ్ పెట్టారా? 2 o'clock. తీసుకొచ్చి అయిపోయింది. ఇక్కడ గిఫ్ట్ అక్కడ నుంచి తీసి హీరోయిన్ ఏంట్రా ఇది? హీరో నువ్వు నా లవ్ నాకు సెట్ చేసి 1 year అయింది. లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాలో సగం అయ్యావు. లైఫ్ని లైఫ్ లాంగ్ షేర్ చేసుకున్నామని సో నీకు నా చిన్న గిఫ్ట్. అలా హ్యాపీ లుక్లో ఉన్న మా హీరోయిన్ హ్యాపీ లుక్ ఉన్నావు. ఇదే డైలాగ్ డేట్ అండ్ టైంతో సహా మన ఫస్ట్ టైం కలిసిన ప్లేస్ని గుర్తుపెట్టుకున్నావు. నువ్వు చాలా గ్రేట్ రా. హీరో నా ప్రేమను యాక్సెప్ట్ చేయమని నీ వెనకాల కుక్కలాగా తిరిగాను కదా, గుర్తుంటుందిలే, గుర్తుంటుందిలే. ఓకే యాడ్ కట్. మధ్యలో ఎంట్రీ అవుతుంది. యాక్షన్ యాక్షన్. లేదు ఒక డల్ లైట్ ఉండని రా, ఏం కాదు కానీ చిన్న కట్టుబడి మనుషులు ఇది కూడా అవ్వట్లేదు. అదే మన బండి అప్పుడు బండి కాదు. పోతురా. వెళ్ళు వెళ్ళు. తిరుగు. అట్లా కర్ణాలకు వెళ్ళావు, ఎటు వచ్చావు, అక్కడ స్టెప్ ఉంది, ఆ స్టెప్ని కన్నావు, ఫోన్ తీసుకున్నావు, ఫోన్ చేసావు, చెప్పని వస్తుంది అన్నావు. ఇది ట్రైన్ సీను నానిది అది. అవుట్ ఫాస్ట్గా వెళ్ళు. నువ్వు ఎందుకు అలా నెక్స్ట్ అలా కలిసిపోయిందా? ఇప్పుడు ఏమైంది ఇక్కడ? లేదు ఒక డల్ లైట్ ఉండని రా, ఏం కాదు కానీ చిన్న కట్టుబడి మనుషులు ఇది కూడా అవ్వట్లేదు. ఓకే మాట. ఓకే అది ఓకే మా. నువ్వు ఎందుకు ఆఫీస్ రోలింగ్ రా. యాక్షన్. డైలీ అలా తనను ఫాలో అవుతుంటే నేను చాలా ఫీల్ అవుతుంది. ఏదో తనకి సారీ చెప్పాలి, ఇంకా డిస్టర్బ్ చేయను. అమ్మ ఎంట్రీ, అమ్మ ఎంట్రీ అంటే నువ్వే కొంచెం కట్ కట్. కొంచెం నీ లెఫ్ట్ నందు లిటిల్ బిట్ నీ లెఫ్ట్ వెళ్ళి అలాగా. ఓకే ఓకే డన్. కళ్ళు నవ్వులో పడకముందు కెమెరా తమ్ముడు రోలింగ్. అనిపించినదే వాట్ వన్ థింగ్. అరే నువ్వు కొంచెం జరగరా, దాంట్లో దూరేస్తాను. ఏయ్
కనపడలేదు షాడోలు పడతాయి. తెలుసు తమ్ముడు నన్ను తిరుగు చూసావు నీ బొక్కడగా ఇట్లా కెమెరా ముందుకి రోలింగ్ రా. యాక్షన్ యో దేవదాసు ఎక్కడున్నావు ఈ అమ్మాయిలు ఇంకా అదే ఉన్నాయి ఇంకా అలాగే ఉన్నారు, చంపుతున్నారు లవ్తో చంపుతున్నారు, ఇప్పుడు అలాగే చంపుతున్నారు. ఇప్పుడు అలాగే చంపుతున్నారు. వచ్చాను. ఎస్ ఫేస్ రివీల్ ఎస్. ఫేస్ రివీల్ కళ్ళు తెరిసమ్మా అలా చూశారు. ఓకే యాక్షన్. లవ్ని ఎక్స్పెక్ట్ చేయడం తెలియకపోవచ్చు, కానీ మాలాగా ఎవరు ట్రై చేయలేదు. మీ గర్ల్స్ లవ్లో పడకముందు చాలా రీసెర్చ్ చేస్తారు, కానీ మా అబ్బాయిలు అలా కాదు. మా లవ్లో చాలామంది అమ్మాయిలు చూశాను, ఎక్కువ ఇలా అనిపించలేదు. బట్ నేను చూసినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్, నేను ఎక్స్ప్రెషన్ విధానం చాలా నేను బాధ పెట్టి ఉండొచ్చు. ఐఎమ్ సారీ, బట్ వన్ థింగ్, నేను అలాగే ప్రేమిస్తున్నాను అని చెప్పి సార్ చెప్తున్నారు, ఆరాలో చెప్తున్నారు. నీ ఎక్స్ప్రెషన్ అమ్మా అలా చూస్తున్నావు అని అలా చూస్తున్నావు. చూస్తా, ఏదో ఒక నైట్ చూస్తా. ఓకే పరిగెత్తు యాక్షన్. ఓకే ఇదేంటి అక్కడ చిన్న స్మైల్ అలాగ పైకి ఉంటుంది దానికి. రోలింగ్ రా. యాక్షన్ యో దేవదాసు ఎక్కడున్నావు ఈ అమ్మాయిలు ఇంకా అదే ఉన్నాయి ఇంకా అలాగే ఉన్నారు, చంపుతున్నారు లవ్తో చంపుతున్నారు, ఇప్పుడు అలాగే చంపుతున్నారు. ఇప్పుడు అలాగే చంపుతున్నారు. కొంచెం వెనక్కి వెళ్ళండి అన్న. యాక్షన్. లాస్ట్ స్టేజ్ చేయనా ఇప్పుడు వెళ్ళినా. కళ్యాణ్ ఎక్కడ ఉన్నావారా? మీ మేనేజర్ వాళ్ళు కాల్ చేశారు. పర్లేదు, మీ సాఫ్ట్వేర్ బాగానే డెవలప్ చేసామంటారా? మచ్చా ఓకే ఓకే, నేను వెళ్ళి రెడీ అవుతా. అన్న అమ్మ కాల్ చేసిందిరా. మచ్చా కాల్ చేసిందా? ఏం చెప్పింది? ఎన్ని రోజులు ఇలా ఉంటావు? నిన్ను వాళ్ళు ఇక్కడ పంపించింది నీ గతాన్ని మర్చిపోతావు. అంతా వేస్ట్ అనిపిస్తుంది. కళ్యాణ్ నిన్నే నీతోనే మాట్లాడుతున్నా. ఇలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? మచ్చా ఇలా సైలెంట్గా ఉన్నానంటే నాకు పెళ్ళి వద్దని అర్థం. మరి ఎన్ని రోజులు ఇలా ఉంటారా? మచ్చా తెలీదు. రే నేను నీతోనే మాట్లాడుతున్నా. నన్ను చూసి మాట్లాడు. అను వదిలేసి 3 years అవుతుంది. తను ఎక్కడుందో ఏం చేస్తుందో అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ తను నీకు కావాలనుకుంటే ఎప్పుడో నీ దగ్గరికి వచ్చాడు. ఇంకా రాలేదంటే అర్థం మచ్చా, కారణం లేకుండా ఒకరి కోసం ఎదురు చూసే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలుసు మిమ్మల్ని నేను చాలా బాధపడుతున్నాను, కానీ నా వల్ల కావడం లేదమ్మా. ప్రతిరోజు నన్ను నేను మార్చుకోవడం కోసం అన్నీ ప్రయత్నిస్తున్నాను, నా వల్ల కావడం లేదు. లైఫ్లో ఇలాంటి రోజంతా ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదు. లైఫ్లో ఇలా స్టక్ అయిపోతానని అస్సలు అనుకోలేదు. అన్నా నీదన్నా అలా ఏం లేదురా, మేమంతా లేమా? కళ్ళు తుడుచుకో. సరే ఈరోజు అమ్మ చెప్పిన అమ్మాయిని కలువు. అట్లీస్ట్ అమ్మాయినా ఫ్రీ అవుతుందా? సరేనా? కొంచెం కెమెరా ఫేవర్ చేసుకున్నా. అలా వచ్చాను. ఓకే ఓకే, కొంచెం ఇటు ఫేవర్.
అది అలా ఆలోచిస్తా. అది అంతే. చేతిలో ఉన్న బిస్కెట్ బ్యాట్ని వాడు మొత్తం వేసాయి లేదు కదా, అలా చూసుకుని కుక్కని ఇలా నిమురుతూ వచ్చే ఆ కుక్కని ఏదో కుక్కని మరి మరి వచ్చి యాక్షన్ వెళ్ళన్నా. కళ్యాణ్ ఎక్కడ ఉన్నారా? కళ్యాణ్ ఇక్కడ మీ మేనేజర్ కాల్ చేశారా? మేనేజర్ కాల్ చేశారు. పర్లేదు పర్లేదు, మీ సాఫ్ట్వేర్ బాగా డెవలప్ సాఫ్ట్వేర్ బాగానే డెవలప్ చేశారు. అచ్చా ఓకే నేను రెడీ అన్న. అమ్మ కాల్ చేసి ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఎన్ని రోజులు ఇలా ఉంటాం? ఎన్ని రోజులు ఇలా ఉంటాయి? మొత్తం హెడ్ కిందికి డౌన్ చేయకన్నా. గతాన్ని మర్చిపోతాం. అంతేకాని తలపైకి లేపు అన్న. మాట్లాడు. ఇలా సైలెంట్ ఉంటే ఏంటి అర్థం? ఇలా సైలెంట్ ఉంటే ఏంటి అర్థం? తలపైకి లేపండి కొంచెం. అన్నగారు తలకి పైకి లేపండి. మచ్చా నేను ఇలా సైలెంట్గా ఉన్నానంటే నాకు పిల్లలు వద్దని అన్న. మరి ఎన్ని రోజులు ఇలా ఉంటాం? మరి ఎన్ని రోజులు ఇలా ఉంటాయి? మాట్లాడుతుంది నీతోనే మాట్లాడేది. నన్ను చూసి నన్ను చూసి మాట్లాడు. అను వదిలేసి 3 years అవుతుంది. అను వదిలేసి 3 years అవుతుంది. అది ఎక్కడుందో అది ఎక్కడుందో ఏం చేస్తుందో అసలు ఉందో ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ తను నేను కావాలనుకో, ఒకవేళ తను నేను కావాలనుకుంటే ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి ఎప్పుడో నీ దగ్గరికి వచ్చేది. ఇంకా రాలేదంటే ఇంకా రాలేదంటే అర్థం చేసుకో. నాకు కారణం లేకుండా ఒకరి కోసం ఎదురు చూసే బాగా ఎలా ఉంటుందో నాకు బాగా తెలియదు. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలుసు మిమ్మల్ని నేను చాలా బాధపడుతున్నాను, నాకు తెలుసు మీ కానీ నా వల్ల కావడం లేదన్న. ప్రతిరోజు నన్ను నేను మార్చుకోవడానికి అన్ని ప్రయత్నిస్తున్నాను. నేను మార్చుకోవడానికి నా వల్ల కావడం లేదు. లైఫ్లో ఎలాంటిది ఒక రోజంతా వచ్చిందని ఊహించలేదు. లైఫ్లో ఇలా సక్సెస్ అయిపోతాను అసలు అనుకోలేదు. అలా ఏం కాదు, మేమంతా ఉన్నాం కదా, కలుగుతాం. సరే ఈరోజు అమ్మ చెప్పిన అమ్మాయిని చూడాలి. ఈరోజు అమ్మ చెప్పిన అమ్మాయి కాదు, అట్లీస్ట్ అమ్మాయిని హ్యాపీగా అమ్మాయినా సంతోషంగా అక్కడ భుజం మీద సరే జాగ్రత్తగా చాలా చూసి అలా కలిసి యాక్షన్. యాక్షన్లో ఉంది. ఫోన్ చేయమచ్చు ఒకసారి అలాగా. ఫోన్ ఎత్తలేదు, చూసా, కట్ చేసి ఆ పక్కన పెట్టు ఫోన్. అలా వెయిట్ చేస్తా ఉండు. అమ్మ ఇంటికి చెప్తా, కట్ చేసి. యాక్షన్. రావాలి రామా చూసావు, అది చూసావు ఒకటి. ఎక్కడ పోయాను? యూఎస్ నుంచి లాస్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ కొన్ని రోజులు ఏం చెప్పి మన తల్లి నిన్న జరిగినట్టు 2 years 2 years 6 months. ఎక్కడికి
అమ్మ నాన్న వాళ్ళ హ్యాపీ అంత మంచిగా కానీ ఏమీ మాట్లాడలేదు. డాడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయ్యారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హీరో ఎన్ని జరిగినా నాకు ఎందుకు చెప్పలేదు? ఇది జరిగినా నాకెందుకు చెప్పలేదు? హీరో నీకు చెప్పడానికి చాలా ట్రై చేశాను, నా వల్ల కాలేదు. హీరో సో ఒక్క మాట చెప్పకుండా పోతే అన్నీ మారిపోతాయి అనుకున్నావా? ఇది మారిపోతాను. హీరో నీకు చెప్పుకుంటే ఏం చేసేవాడు? నా ఫ్రెండ్లో నేను యాక్సెప్ట్ చేశాను అనుకున్నావా? నా సంతోషం కోసం వాళ్ళు బాధ పెట్టుకుంటారు. నీకు ఉండడం నాకు ఇష్టం లేదు. హీరో నీ చెల్లుతున్న ప్రేమ నీకు లేదా? అవును, నా గురించి ఒకసారి ఆలోచించావా? నా గురించి ఒక్కసారి ఆలోచించాను. అసలు నేనంటే ఇష్టం కదా నీకు? నేనంటే నీకు ఇష్టం ఉంటుంది. అను అను ఇంకా యాక్షన్ హీరో నా చెల్లుతున్న ప్రేమ నీకు లేదా? అను, నా గురించి ఆలోచించావా? అసలు నేను ఇష్టం నీకు? హీరో I love you for that. I love you so much. హీరో వాళ్ళు చేపడుతున్నారు. వద్దంటే అర్థం కాదు. హీరో పెళ్ళి 7 years ఉండబడి నువ్వు పరిచయం అవ్వకముందు నాకు పెళ్ళి అయిందిరా. నీకు చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు ఏమంటావు అనే వెళ్ళిపోయా. అది కూడా నువ్వు మారి అది యాక్షన్ హీరో అను నేను ఒకసారి వదులుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు డూ యు అగైన్. హీరో ప్లీజ్ అర్థం చేసుకోరా. ఇచ్చేపడుకోబా హీరో. నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పు. అబద్ధం అని చెప్పురా. చెప్పురా నువ్వు అనుకున్నట్టు పశ్చిమ అవసరం నాకు పెళ్ళైంది. నేను చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు ఏమంటావు అని అది కూడా నువ్వు మారి ఛాన్స్ చేస్తావని చెప్పలేక రోజు చాలా బాధపడ్డాను, ఏడ్చాను, చాలా సక్సెస్ చేశాను. నేను చెప్పుకున్నా అక్కడ చేసినది అంత బాగా హీరో అను. నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పు. నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్తా. చెప్పేది అబద్ధం అని చెప్పు. అన్నీ అడుగుతున్నా. ఒకసారి ఏం చేయకుండా దూరం అయిపోయావు. చెప్పు చెప్పు అబద్ధం అని చెప్పు. అప్పుతాను చెప్పు. హీరోయిన్ అర్థం చేసుకోరా. నా నెక్స్ట్ టైం నీదే హీరో అవును. ఒకసారి వాళ్ళే నా ప్రపంచం. హీరోయిన్ వెళ్తున్నా, ఇంకెప్పుడు నేను కలవను. ఐఎమ్ సారీ, బట్ ఒక మాట చెప్పాలని మా లైఫ్ మారినట్టు మీరు కూడా మాత్రం హ్యాపీగా ఉంటావు. చెప్పాలి నువ్వు హ్యాపీగా ఉంటావు చూపించడానికి బట్టి డోంట్ వరీ. నీకోసం ఒక మంచంలో వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే చాలా మంచోడు నిజంగా చేపట్టుకో చేపట్టుకో. మోసం చేయాలనుకోలేదు. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. చెప్పేది చెప్పు డైలాగు. నువ్వే మెంటల్ చెప్పేది యాక్షన్. నేను మోసం చేయాలనుకోలేదు. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. కళ్యాణ్ చెప్పేది నేను చెప్పేది అలా వదిలేసిపోయి ఈజీ మర్చిపోతాను. సార్ చెప్పండి సార్. అన్ని మర్చిపోయి ఓకే సార్. లైఫ్ స్టార్ట్ చేయడం ఏ టైం సార్? సరే సార్. నేను చూడడానికి మాట్లాడడానికి ట్రై చేసిన తెలుసా నీకు? నా ప్రాణం పోయినట్టు. తిరుపతి ఐడియా లేదు సార్. సీరియస్గా ఐ లవ్ యూ. సరే హీరో అయితే రాగలరా చేసుకున్నాను. నో నో అర్థం చేసుకో. ఓకే. ఇది కూడా చెక్ పోస్ట్ సార్. అలా కాదురా. ఫిలిం నగర్ చెక్ పోస్ట్. అదే జీబీ చెక్ పోస్ట్. మూవ్ ఆన్. అవునవును. ఓకే అక్కడ ఓకే కట్ అన్నా కట్ కట్ కట్. అదే సార్. ఓకే.
రోలింగ్. విజయ్ యాక్షన్ కళ్యాణ్ అవునవును కృష్ణనగర్. మన కలిసి ప్రియుస్ ఉంది కదా అవునవును 2 years 2 years 2 years యాక్చువల్లీ వేరే ఉండాలి చేసి ఓకే బ్రో షూర్. అది ఇష్యూ అయింది డైరెక్ట్ వెళ్ళిపోమని చెప్పాను. అంత మారిపోతుంది కానీ ఏం మారలేదు. చెప్పారు ఓకే. ఏం చేయాలి అర్థం కాలేదు. అదే ఫోన్ చేశారు సార్. మీకు చెప్తాను 66 ఒక మాట చెప్పుకుని పడితే నాకన్నీ డబల్ 44 ఏమో ఉంటుంది మధ్యలో 9944 ఏదో ఫ్యామిలీ 44. నా సంతోషం కోసం వాళ్ళని బాధ పెట్టుకుని అదే చెప్పారు. మీ పేరు బ్రో? తిరు. రోలింగ్. యాక్షన్ మాట్లాడి నేను అర్థం చేశాను. ఆ సంతోషం కోసం వాళ్ళని బాధ పెట్టుకుంటుందో నాకు ఇష్టం లేదు. హీరో నీ చెల్లుకున్నప్పుడు నీకు లేదా నా గురించి ఆలోచించవా? అసలు నీకు ఎంత ఇష్టం ఉందా అంటుంది హీరోయిన్. ఐ లవ్ యూ కళ్యాణ్, రియల్ ఐ లవ్ యూ రా అలా చేయబట్టుకున్నాడు. ఇంటి ప్రోసెస్లో ఉంది. కట్ 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 అలా చేయబట్టుకున్నాడు. చూపిస్తాను సీన్లో. అయితే పదా పిచ్చా ఛార్జింగ్ పెట్టామా? వద్దంటే అర్థం కాదు మీకు. మనం హీరో ఎందుకు పడ్డాడు హీరోయిన్ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. పెళ్ళి 7 years అయింది. నువ్వు పరిచయం అవ్వకుండా నాకు పెళ్ళి అయింది. నీకు చెప్తామనుకున్నాను కానీ నువ్వు ఏమంటావు అలా వెళ్ళిపోయా. అది కూడా నువ్వు మారి నువ్వు ఇలా స్టార్ట్ చేస్తావు. నీకు నిజం చెప్పలేదు. చాలా బాధపడ్డాను, ఏడ్చాను, చాలా పెద్ద తప్పు చేశాను. నీకు నిజం చెప్పకుండా ఇలా చేసినందుకు ఐఎమ్ సారీ రా అలా వాళ్ళు అంటున్నారు. అబద్ధం అని చెప్పు కళ్యాణ్ చెప్పేది హీరో నాకు చెప్పలేదు అంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు అన్నీ మర్చిపోయి నువ్వు ఇలా స్టార్ట్ చేస్తావు అనుకున్నా. హీరో ఏంటి ప్రాణం పోయేంటి పని అయిందా? హీరో అయితే నో కళ్యాణ్ ఇంటి ఇష్టం లేదా? అలా కాదు కళ్యాణ్. ఓకే కట్ పక్కన కూర్చొని రాసుకుని నేను కట్ కట్ అన్న యాక్షన్. హీరో అంటున్నాడు నిన్న చెప్పు ఒకసారి చెప్పకుండా వెళ్ళిపోయావు. దూరం అయిపోయావు చచ్చిపోవాలనిపించింది అసలు అంటున్నాడు. అర్థంగా అంటున్నాడు. అర్థం చేసుకోరా నెక్స్ట్ నీదేరా హీరో అంటున్నారు. నేను ఒకసారి వదులుకొని చేయబడుతున్నారు. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు ప్లీజ్ అర్థం చేసుకోగలయా? ఇదిగో నువ్వు చెప్పిన అబద్ధమే చెప్పు. నువ్వు చెప్పిన అబద్ధమే చెప్పు అంటున్నాడు హీరోయిన్. చైతి కళ్యాణ్ నువ్వు అనుకున్నట్టు అనువును కాదు, నేను వేరే వాళ్ళ వైఫ్ని. మా పిల్లలు పట్టుదల అవుతున్నారు. మా తమ్ముడు ఎన్ని ఇబ్బంది పెళ్ళి అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నారు. నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ నా ప్రపంచం. ఇప్పుడు హలో సారీ నా లైఫ్ మీ లైఫ్ మారుతుంది. హ్యాపీగా ఉంటావు కదా చెప్పు కదా హ్యాపీగా ఉంటావు. ఒక్కదాన్ని కూడా పట్టలేదు రా.
యాక్షన్ మచ్చా అలా చూస్తూ ఉంది. చూడు ఫోన్ తీసుకో, ఫోన్ బల మీద ఉండదు ఒకటి. సరే ఏం కాదు తీసుకో, ఫోన్ చెయ్యు. నువ్వు కనిపించు నలుగుండు, అటు ఇటు తిరిగినట్టు కనిపిస్తావు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కట్ చేయి. అటు ఇటు చూడు, దేవుడి మీద పెట్టు, టేబుల్ మీద పెట్టి ఫోను అలా చూస్తూ ఉండు, అలా సైలెంట్గా ఉండు. చూస్తున్నావుగా ఇంకెంతసేపు ఉంటావు? రోల్ యాక్షన్. అలా వచ్చి కూర్చున్న అమ్మాయి కళ్యాణ్ ఉంటుంది, చూసావు? ఏయ్ ఆడు ఫస్ట్ నుంచి లుక్ జస్ట్గా పైన నుంచి కింద కూర్చుంది. ఆయన తీసి పైన నుంచి కింద కూర్చుంది. తీసుకోలేదు. వచ్చి కూర్చున్నది ఫస్ట్ యాడ్ తీసుకున్నారు మీరు. రోల్ అమ్మా. నేను హీరోయిన్ వచ్చి కూర్చున్నా. డైలాగ్ కూడా చెప్పలేడు ఇప్పుడు అలాగంటే, కానీ చెప్పు. ఓకే కళ్యాణ్ అండి, నిన్ను హీరోయిన్ చూసావు? ఎక్కడ పోయావు? అమ్మాయి అండి రిలేషన్స్ లాస్ట్ మంత్ వచ్చాను. తర్వాత ఒక డైలాగ్ చెప్పింది, నువ్వు కొన్ని రోజులు మన కలిసి 2 years అయింది కదా, నేను జరిగిన కనిపిస్తుంది అంటుంది హీరో. 2 years కాదు, 2 years 6 months 2 days. ఎక్కడికి పోయావు? ఎక్కడికి పోయావు? ఒక్క మాట కూడా చెప్పకుండా నా చెల్లి పెళ్ళి వేరే వాడిని లవ్ చేసింది. నేను రియాక్షన్ అమ్మా అలా చెప్తుంది. నా చెల్లి పెళ్ళి వేరే వాడిని లవ్ చేసింది, ఇంట్లో గొడవలు అయినాయి, దమ్మపోతుంది, నాకు చెప్పకపోయింది, నాకు చెప్తున్నా ఉంది. నిజంగా నాకు చెప్పలేదు, చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. చెప్పుకుని వెళ్తే చెప్పండి ఏం చేసావు? యాక్సెప్ట్ చేసేవాడినా? నాకు చాలా ఇష్టం ఉందా నీకు? మాకు బిజినెస్ మూడు చెప్తున్నా అంటుంది. ఫస్ట్ ఇది చేస్తాను, తర్వాత అయితే ఇది బాగుంది. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 7 years అయింది. చెప్తాం అనుకున్నా వెళ్ళిపోతుంది, నువ్వు కూడా నీ లైఫ్ మారిపోతుంది అనుకున్నాను. చెప్పలేదు, చాలా బాధపడుతున్నాను. వస్తే మన రావాలి, లేదా కొత్త వాళ్ళతో కొత్త టైం వచ్చి మా అమ్మ అనంతంతో వెళ్ళాలంటే మనకు కదలిపోయింది. అదే మాట రగనతో కూడా నువ్వు చెప్పి ఎందుకు హీరోయిన్ కళ్యాణ్ నేను చెప్పేది విను అంటుంది హీరో. నువ్వు చెప్పేది దాంట్లో అలా వదిలేసిపోతుంది. వెళ్ళిపోతే నువ్వు అన్ని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఉంటున్నాను. చూడడానికి ఇక మాట్లాడడానికి ట్రై చేసిన ఇష్టం లేదు, నాకు లవ్ చేయలేదు. నువ్వు లవ్ చేయలేదు చెప్తే అర్థం కాదు. నిన్నే అడుగుతున్నా, చెప్పు మళ్ళీ ఇంకా ఒకసారి ఏం చెప్పకుండా దూరం అయిపోయావు. కట్ 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 హీరో ఓకే వెనక్కి చేసుకోవచ్చు అలాగే అంత ఎత్తుతే పోదా మచా రోల్ 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 రోల్లోనే ఉంది రంతరు
రోలింగ్ చెప్పు చెప్పు సరే ఏం చెప్పు నువ్వు వెళ్ళిపోయావు అబద్ధాలు చెప్పు ప్లీజ్ అర్థం చేసుకోండి బేసిక్గా డైరీ చెప్పు పక్కన పెడితే స్టోర్ చేస్తే ఒక వాయిస్ చెప్పు చేతి కళ్యాణ్ వాయిస్ ఓవర్ అయిన తర్వాత వేరే వాళ్ళ వైఫ్ని ఒక అబ్బాయి డోర్ పిల్లలు ఉన్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత పెద్దలు అయ్యారు డైరీ మీరంతా డైరీ తీసుకుని చాలా హ్యాపీగా ఉన్నా డైరీలో వాళ్ళే నా ప్రపంచం హీరో జాబ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ప్రొడక్ట్లో కలవను జాబ్ చేసేసరికి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్స్పీరియన్స్ లైఫ్ మారుతుంది లాస్ట్కి వచ్చేసరికి అమ్మాయి ఏం చేస్తుంది అక్కడ కూడా సేమ్ ర్యాండమ్ లెటర్ జరుగుతుంటుంది లాస్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఓకే అట్లా చేస్తే అప్పుడు చెప్పేసి వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది ఓకే కట్ ఆల్రెడీ మా కట్టమా కట్టమా రోలింగ్ మోసం చేశారు ఇంకెవరితో తిరుగుతున్నా ఇప్పుడు ఇంకెవరితో తిరుగుతున్నాం ఇది కట్ చేసేది తిరుగుతున్నారు నీకు క్వశ్చన్ తెలుసు నీకు విషయం తెలుసు రాను ఓకే మనసు అన్నాడు అదేంటో కాన్సెప్ట్ లేకుండా రెడీయా అరే రోల్ ఏదైనా చెయ్యరా ఏదో ఒకటి మూమెంట్ ఎంత ప్రేమిస్తాం అనేది లవ్ యొక్క గొప్పతనం. ఈ కాల్ తీసేయి ఇవి చెప్పు చాలు ఇవే లాస్ట్ ఇది ఎండింగ్ ఇంత మంచి ఇంత మంచివాడిని ఇంత గొప్ప ప్రేమించవాడిని ఇంత గొప్పగా ప్రేమించాలి ఆడవాళ్ళతో కొట్టించడానికి కొట్టించడానికి మనుషులా వచ్చింది మనుషులు పెట్టి ఓకే యాక్షన్ పో సిచ్యువేషన్ ఎలా ఉన్నట్టు అర్థమైంది నీకు కట్టన్న అమ్మాయి రియాక్షన్ రా వాడు చూడు వదిలేసి వెళ్ళిపోయాను వాడు ఎంత సంకనాకి పోయినాడో చూడు అని చెప్పిన తర్వాత నువ్వు ప్రదీప్ ఒకసారి నా పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచించు ఒకసారి నా సైడ్ చూడు ఆలోచించు ఓకే నువ్వు చెప్పింది రైటే కానీ వాడు చూడు వదిలేసి వెళ్ళిపోయాను ఏం చేస్తా యాక్షన్ ఒరే నువ్వు నవ్విన డైలాగులు చెప్పుకో అలాగే చూస్తూ ఉండు అటు చేసినావు ఇటు చేసినావు వాడితో తిరిగినావు వీడితో తిరిగినావు వాడికి ఎన్నో తిరిగినావు ఎన్నో చేసినావు ఎన్ని చేసినా సరే వాడు నిన్నే లవ్ చేస్తున్నాడు ఏంటి ఆడి పరిస్థితి చూడు ఎలా ఉందో అని తిడుతున్నాడు ఎన్నెన్నో బూతులు తిడుతున్నాడు ఆడొక ఎదవ యాక్షన్ ఇంకా అసలు ఆడదాం ఆడు కదా నీ వల్ల ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళందరూ నన్ను చూస్తారు పెళ్లి చేసుకున్న మొగ్గును వదిలి తీసుకుని లవ్ లవ్ చేస్తావు ఇప్పుడు ఇప్పుడు ఇంకెవరో ఇంకెవరో తిరుగుతున్నావు నీకు యాక్షన్ ఒరే నువ్వు నవ్విన డైలాగులు చెప్పుకో అలాగే చూస్తూ ఉండు అటు చేసినావు ఇటు చేసినావు వాడితో తిరిగినావు వీడితో తిరిగినావు వాడికి ఎన్నో తిరిగినావు ఎన్నో చేసినావు ఎన్ని చేసినా సరే వాడు నిన్నే లవ్ చేస్తున్నాడు ఏంటి ఆడి పరిస్థితి చూడు ఎలా ఉందో అని తిడుతున్నాడు ఎన్నెన్నో బూతులు తిడుతున్నాడు ఆడొక ఎదవ ఆయన్ని ప్రేమించిందని నువ్వు ఒక ఎదవ రోలింగ్ రోలింగ్ రా యాక్షన్ ఎత్తుకొట్టే యాక్షన్ రా అరే కొంచెం స్లోగా చేయరా అది లేపు కింద షాట్ యాక్షన్ రా అరే కొంచెం స్లోగా చేయరా అది రెడీ యాక్షన్ ఓకే ఎలా ఉన్నది తెలుసా రోలింగ్ రా సేమ్ రోడ్డు బట్టి పరిగెత్తండి అంతే రోలింగ్ యాక్షన్ ఓకేనా రోలింగ్ రోలింగ్ ఇక్కడ షాట్ ఉంది మనం ఏం వంటలేదు ఇక్కడ దాకా కొడక పాపడ సామాన్ల దగ్గర తీసుకెళ్తా ఉన్నాను మరి కట్ ఇవంతా మంట మేము వెళ్ళి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పడుకున్నాడు కదా అక్కడ కొట్టారు ఆ తర్వాత వచ్చిన అక్కడ నుంచి
పరిగెత్తుకుని వచ్చి కర్ర తీసుకుని ఈ లోపు ఇక్కడ కర్ర కాల్ చేస్తే వాడు పైకి ఇలా లేచిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చి నువ్వు కరెక్ట్ అక్కడ అయిపోయింది. ఒక పరిగెత్తుకు వచ్చి కొట్టారు కదా అయిపోయింది. కొట్టినప్పుడు లేచారు కదా అక్కడ మీరు పరిగెత్తుకుని వచ్చారు కదా ఇక్కడ నుంచి వచ్చి కర్ర తీసుకుని మనకు ఆపోజిట్ వెళ్ళి కొట్టిన కరకు అప్పుడు ఇలా పట్టుకున్నాడు పట్టుకొని అయిపోయింది. అప్పుడు ఆ తర్వాత ఒకటి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తే అయిపోయింది షాట్ క్లోజ్ ప్యాకప్ అన్న. సింపుల్ వేసినాడా మచ్చా? ఫోటోలు చూసుకో మచ్చా. చూస్తున్నావా? ఎంతసేపు సింపుల్ వేసినావు? ఇప్పుడెప్పుడు ఫోటోలు చూసినావా? ఇట్లా ఫోన్ పట్టుకో మచ్చా, చేతితో తీసుకొని పట్టుకొని